హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. నిన్న జరిగిన వెన్నుపోటు దినంలో ఆకర్షణగా నిలిచినటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. బొత్స సత్యనారాయణ. మీ అందరికీ తెలుసు, తన ఆరోగ్యం అంత బాగుండలేదు. చాలా హెల్దీగా ఉండే వ్యక్తి సన్నగా తయారయ్యాడు. పూర్తి స్థాయిలో ఆరోగ్యం పాడైంది అంటున్న తరుణంలో లేదు, ఐఎమ్ కమ్ బ్యాక్ అంటూ బొత్స సత్యనారాయణ ప్రజల్లోకి వచ్చి వెన్నుపోటు దినాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజాసేవలో నేనున్నా, నా ఆరోగ్యం నా ముందు బలాదూర్, వైఎస్ఆర్సిపి పార్టీకి నేనున్నా, చీపురుపల్లి నుంచి నేను వెన్నుపోటు దినాన్ని సూపర్ సక్సెస్ చేస్తా అన్న కాన్ఫిడెన్స్తో బయటకు వచ్చి తన ఆరోగ్య పరిస్థితిని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం, పార్టీ కోసం తను నిలబడిన విధానాన్ని చూస్తుంటే హ్యాట్సాఫ్ అనిపిస్తుంది. మనకు తెలుసు, గతంలో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ కుప్పకూలిపోయారు బొత్స సత్యనారాయణ. కాన్షియస్ అయిపోయారు. ఏమైంది హెల్త్ బాగాలేదు, అది ఇదని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా దీన్ని పచ్చ మీడియా ఆసరాగా చేసుకుని కూటమిలో జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూటమికి టచ్ లో ఉన్నారు. బొత్స సత్యనారాయణ రెడీ టు జంప్ ద పార్టీ, ఇలా చాలా అసత్య వార్తల్ని వాళ్ళ మీడియా ఛానల్స్ లో పచ్చ పత్రికల్లో ప్రచురించడం జరిగింది. ప్రతి దానికి థంబ్నెయిల్ బొత్స త్వరలో పార్టీ మారనున్నారు. ఏంటి పార్టీ మారనుండేది? ఎంత దృఢంగా, ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్ గా మళ్ళీ లేచి నుంచొని వెన్నుపోటు దినాన్ని సూపర్ సక్సెస్ చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఆయన వెళ్లే ముందు కూడా తనకి అన్ని మెడికల్ టెస్టులు చేశారు. నాకు బాగానే ఉందని ఆయన చెప్పారు. ఆ తర్వాత షర్టు మడత పెట్టి ఫీల్డ్ లోకి దిగి అల్లాడిచ్చారు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆయన పడిపోయిన వీడియో, అదే విధంగా ఆయన తిరిగి లేచి నుంచొని పార్టీ కోసం పనిచేస్తున్న వీడియో రెండు చూసాయి. ఇక్కడ ఇది పెంచి అక్కడ కాగితాలు తీసినా కాగితాలు వాచి సో చూశారు కదా, బొత్స సత్యనారాయణ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. కూటమి కూతలకి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇస్తూ, నేను ఏ పార్టీ మారనరా, జగన్ చుట్టూ ఏమన్నా నా ప్రాణం ఉన్నా లేకపోయినా నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు జగన్తోనే ఉంటారు, జగన్ వెంటే నడుస్తారు, కూటమి గుండెల్లో నిద్రపోతారు. ఆరోగ్య పరిస్థితి బాగలేదని రాస్తారా? పార్టీలు జంప్ అవుతున్నాడని రాస్తారా? ఇప్పుడే మాట్లాడండిరా అంటూ ఆయన ప్రజల్లోకి వచ్చి వెన్నుపోటు దినం ప్రత్యేకతని వివరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఒక నరకాసురుడుగా ఒక బొమ్మని క్రియేట్ చేసి దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. హ్యాట్సాప్ టు బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే పార్టీకి విశ్వాసపాత్రులు చాలా మంది ఉంటారు, కానీ ఇలా గుండెలు నిండిన విశ్వాసపాత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కడు గుండెలు నిండిన లేప, అది ఆశ్చర్యం. ఎవడు ఎవడికి భయపట్ల, ఏవైతే కానీ బాధ్యత చూసుకుందాం, ఎవడైనా రాని పోనీ అని ఎదురు తిరిగి నిలబడ్డారు. లేకపోతే కూటమి అధికారంలో ఉంటే వెన్నుపోటు దినాన్ని ఇంత సూపర్ సక్సెస్ చేయడం అంత ఈజీ పని. లేదంటే 2,25,00,000 మందిని కంట్రోల్ చేయడం కూటమి వల్ల అవుతుందా? కాదు కదా. అక్కడక్కడ ట్రై చేశారు కొంతమందిని, కానీ ఏం చేయలేకపోయారు అంత.
మొత్తానికి బొత్స సత్యనారాయణ తిరిగి తన సమర బేరి మోగించారు. వెన్నుపోటు దినం పాపం గుండెపోటుతో మూలం పడుతున్న కూటమి. ఇదే ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళి సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.